హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి టాక్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే మ్యాగీ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఒక మ్యాగీ ప్యాకెట్ 70 గ్రామ్స్ది తీసుకున్నాను. ఇవి ఆటా నూడిల్స్ అండి, అందుకే కలర్ అలా ఉన్నాయి. ప్లెయిన్ మ్యాగీతో అయినా చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, ఎందుకంటే ఆమ్లెట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. వాటర్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మ్యాగీ వేసుకుందాం. ఇందులో మ్యాగీ ఒకటే వేసుకోవాలి, మసాలా ప్యాకెట్ వేయకూడదు. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మ్యాగీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. ఇందులో కొన్ని నార్మల్ వాటర్ పోసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, మ్యాగీ మసాలా, అలాగే 2 ఎగ్స్ కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలపాలి. ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఈ మ్యాగీ ఆమ్లెట్ 10 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లా లేదంటే ఈవినింగ్ టైంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదంతా కలిసింది కదా, ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఒక ప్యాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాగీ మిశ్రమాన్ని సగం వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక మ్యాగీ ప్యాకెట్కి 2 ఆమ్లెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాగీ అనే కాదండి, ఏ కంపెనీ అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చుట్టూ ఒకసారి చెక్ చేయండి. వేగిందంటే దాన్ని తిప్పుకోవాలి. ఇటువైపు కూడా 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫస్ట్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలానే మిగతా మ్యాగీ మిక్చర్తో 2 ఆమ్లెట్ వేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వాతి టాక్స్. అలాగే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.